మహాభారతం చారిత్రక కథనం. ప్రాచీన భారత భూమిలో ఒకప్పుడు హస్తినాపుర రాజు జనమేజయుడు నిర్వహించిన ఒక గొప్ప యజ్ఞం జరిగింది. ఈ సందర్భం భారత వ్యాప్తంగా ఉన్న ప్రముఖ అతిథులను ఆకర్షించింది. వారిలో వేదాలను సంకలనకర్త అయిన మరియు జనమేజయుని ముత్తాత అయిన ప్రఖ్యాత ఋషి కృష్ణద్వైపాయన వ్యాసుడు, వేదవ్యాసుడు అని కూడా పిలువబడేవారు ఉన్నారు. యజ్ఞం కొనసాగుతుండగా మహారాజు జనమేజయుడు వేదవ్యాసునికి ఒక విజ్ఞప్తి చేశాడు. ప్రభు అని నమస్కరిస్తూ అన్నాడు, మీరు కౌరవులు మరియు పాండవుల మధ్య జరిగిన యుద్ధానికి సాక్షిగా ఉన్నారు. నా ముత్తాతలు వారి సద్గుణాలు మరియు ధైర్యం కోసం ప్రసిద్ధి చెందారు. అలాంటి విధ్వంసక ఘర్షణకు వారిని ఏది నడిపించింది నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను అని అడగగా వేదవ్యాసుడు సంతోషంగా అంగీకరించి తన శిష్యుడైన ఋషి వైశంపాయనుని భారతదేశ చరిత్రను, మహాభారతాన్ని వివరించమని కోరాడు. వైశంపాయనుడు ముందుకు వచ్చి ప్రాచీన సంస్కృత శ్లోకాలను పఠించడం ప్రారంభించగా అతని స్వరం గేయాత్మకంగా మారింది. ఇప్పుడు మనం మహాభారతంలోని మొదటి ఘట్టం గురించి తెలుసుకుందాం. హస్తినాపుర రాజ్యంలో మహారాజు భరతుని కుమారుడైన మహారాజు శంతనుడు దేవకన్య అయిన గంగా యొక్క అలౌకిక సౌందర్యానికి హృదయాన్ని అప్పగించాడు. ఆమె అతని ముందు దివ్య సౌందర్యంతో ప్రత్యక్షమైంది మరియు అతను ఆమె అందచందాలకు ముగ్ధుడై తన రాజ్యాన్ని, సంపదను మరియు తన ఆత్మను సైతం ఆమెకు అర్పించాడు. గంగా అతని రాణిగా ఉండటానికి అంగీకరించింది, కానీ కొన్ని షరతులను విధించింది. ఓ మహారాజా, నేను మీ భార్యనవుతాను, కానీ కొన్ని షరతులతో మీరు ఎప్పటికీ నా మూలాల గురించి కానీ నా చర్యల గురించి కానీ ప్రశ్నించకూడదు. నేను చేసే దేనిని, అది మంచిదైనా చెడ్డదైనా మీరు అడ్డుకోకూడదు మరియు ఎలాంటి కారణం చేతనైనా నాపై కోపం తెచ్చుకోకూడదు. మీరు నాకు ఏ విధంగానూ అసంతృప్తి కలిగించే మాటలు పలకకూడదు. మీరు ఇలా ప్రవర్తించకపోతే నేను వెంటనే మిమ్మల్ని వదిలి వెళ్తాను. మహారాజు శంతనుడు ప్రేమతో అంగీకరించాడు. వారి కలయిక ఆనందమయంగా సాగింది. కానీ ఒక చీకటి రహస్యం బయటపడబోతుంది. ప్రతి బిడ్డ పుట్టగానే గంగా ఆ శిశువుని పవిత్ర నదికి తీసుకెళ్లి జలాల్లో వదిలేసేది. మహారాజు శంతనుడు మనసులో బాధపడుతూ కూడా తన ప్రతిజ్ఞను గౌరవిస్తూ మౌనంగా ఉండిపోయాడు. 7 పిల్లలు ఈ విధంగా నది అగాధాల్లో కలిసిపోయారు. కానీ 8వ బిడ్డ పుట్టినప్పుడు మహారాజు సంకల్పం భగ్నమైంది. ఆగు, ఎందుకు నీ స్వంత అమాయక శిశువులను ఇలా భయంకరమైన అసహజమైన హత్యకు గురి చేస్తున్నావు? అప్పుడు గంగ తన సత్యాన్ని వెల్లడించింది. ఆమె దేవి గంగ ఋషి వశిష్ఠుని శాపం వలన 8 వసువులను మానవులుగా కనవలసి వచ్చింది. శంతనుడు తెలియకుండానే వారి విముక్తిలో పాత్ర పోషించాడు. ప్రాణభంగమైనందున ఆ మాటలతో దేవి గంగ ఆ బిడ్డతో సహా అదృశ్యమైంది. తన వారసుడిని తిరిగి తీసుకొస్తానని వాగ్దానం చేసి